హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మణికొండ లొకేషన్లో ఉన్నామండి. మణికొండ లొకేషన్లో 3BHK ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి ఇది మనకి టీవీ యూనిట్ ఏరియా, వెయిటింగ్ హాల్ అనమాట. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1636 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. సో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా యాస్టీస్ మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో అదే విధంగా సేల్కి అయితే పెట్టారనమాట. కోటింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 1.6 CR అండి, స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి ఈశాన్య ఇన్ఫ్రా అండి. మనకి ఆల్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి కమ్యూనిటీ సైజ్ వచ్చేసి 5 acres అండి. మొత్తం కూడా మనకి G+5 అయితే ఉంటాయన్నమాట ప్రతి టవర్ కూడా. ఓనర్ దగ్గరుండి వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించాడండి. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి హైటెక్ సిటీ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, ఏదైనా కూడా మనకి 10 minutes డ్రైవ్ అయితే ఉంటుందండి. చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఓక్రేజ్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. అలాగే హాల్ నుంచి స్ట్రైట్గా మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. మనకి 3 bedrooms అంటే ఒక బెడ్రూమ్ అయితే స్మాల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. మీరు గమనిస్తే ప్రతి రూమ్లో కూడా మనకి ఏసీలు కానివ్వండి, ఫ్యాన్స్ మొత్తం అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి రీసేల్ ప్రాపర్టీ అండి. మీరు కావాలనుకుంటే 80% వరకు లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడొచ్చు, కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట. ఇదంతా 3 feet గ్యాప్ తోటి చేశారండి. ఈ స్టోన్ ఇదంతా కూడా యాస్టీస్గా వుడ్ వర్క్ ఇవన్నీ కూడా 2 feet గ్యాప్ తోటి అయితే చేశారండి. అలాగే ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి, అంటే వుడ్ వర్క్తో చేయించారనమాట. ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు చుట్టుపక్కల అంటే నానక్రామ్గూడ, గచ్చిబౌలి, నార్సింగి ఈ ఏరియాలో మనకి అండర్ కన్స్ట్రక్షన్ అలాగే ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉన్న ఫ్లాట్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. వాటి కోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకు చుట్టూ తిరగడానికి కానీ అంతా కూడా స్పేస్ చాలా బాగుంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా చాలా బాగా చేయించారండి ఓనర్ గారు అయితే డిజైన్ మాత్రం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే స్పేసెస్ కూడా బిగ్ సైజ్ ఉంటుందండి. అంటే 3 bedrooms ఒకటి చిన్నదని చెప్పాం కదా, అది స్టడీ రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రెజెంట్ అయితే, ఎందుకంటే దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఫ్లాట్ ఫస్ట్ కోటింగ్ ప్రైస్ అంటే 1.6 CR అనేది విత్ ఫర్నిచర్తో అండి. అంటే ఫర్నిచర్ లేకుండా కూడా సేల్ చేస్తారన్నమాట. అది మనకి సపరేట్ ప్రైస్ అయితే ఉంటుందండి. దేనికోసమైనా కూడా మీరు కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తామండి. అది ఇది ప్రెజెంట్ అయితే స్టడీ రూమ్గా యూజ్ చేస్తున్నారండి, ఎందుకంటే అటాచ్డ్ వాష్రూమ్ లేదు కాబట్టి మనకి స్టడీ రూమ్గా అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఆఫీస్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ కాకుండా మనకి 7,000 per SFT అయితే చెప్తున్నారండి. ఇది వచ్చేసరికి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అలాగే ఫర్నిచర్తో కాబట్టి మనకి యావరేజ్గా 10,000 per SFT అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ గారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఎగ్జాక్ట్గా వచ్చి వాష్ ఏరియా అలాగే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. అంటే స్టడీ రూమ్కి ఆపోజిట్లో ఇది మనకి కామన్ వాష్రూమ్ అనమాట. అలాగే వాష్రూమ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అలాగే ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ అన్నీ కూడా మనకి ఈ వ్యూ నుంచి అయితే బయట చూడొచ్చు. అవి కింద నుంచి నేను క్లియర్గా వీడియో తీశానండి, అది కూడా చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అయితే బాల్కనీ వ్యూ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎటువంటి అపార్ట్మెంట్ లేదు కాబట్టి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫ్లాట్కి అయితే.
ఇవన్నీ మనకి అవుట్డోర్ గేమ్స్. అలాగే పక్కన కనిపించేది క్లబ్ హౌస్ అండి. లెఫ్ట్లో కనిపించేదంతా కూడా మనకి క్లబ్ హౌస్ అనమాట. G+5 అయితే ఉంటుంది, G+4 అయితే ఉంటుందన్నమాట క్లబ్ హౌస్ ఏరియా. అది కిందికి వెళ్ళి ఒకసారి చూద్దామండి క్లియర్గా. సో ఎంటైర్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ మొత్తం అని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా. మనం కిందకి వచ్చాం. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ ఏరియా అండి. ఈ 5 acres కానీ అన్ని ఫ్లాట్స్కి ఇదే క్లబ్ హౌస్ ఏరియా. అవుట్డోర్ గేమ్స్ కూడా అంటే పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన క్లబ్ హౌస్ పక్కనే ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అలాగే ముందుగా చెప్పినట్టుగా ప్రీ లాంచ్ విల్లాస్ కానివ్వండి, ప్రీ లాంచ్ ఫ్లాట్స్ కానివ్వండి, అలాగే అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కానివ్వండి, ఏవైనా కూడా అంటే ల్యాండ్ లార్డ్ యూనిట్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టర్ షేర్ ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ప్రతి దానికోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. అంటే రీసేల్ ప్రాపర్టీ మీ దగ్గర ఉన్నా సరే మాకు కాల్ చేయొచ్చు, మేము సేల్ చేసి పెడతాం. సో దేనికోసమైనా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.